వాళ్ళతో మాట్లాడి వాళ్ళు బతుకమ్మను ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు, ఈ సంవత్సరం వాళ్ళకు ఎలా ఉంది అడిగి తెలుసుకుందాం. మీకు ముందుగా ఓరుగల్లు 9 న్యూస్ ప్రేక్షకుల బతుకమ్మ శుభాకాంక్షలు. మా ప్రేక్షకులకి బతుకమ్మ విశేషం. ముందుగా తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. మీకు ఎలా అనిపిస్తుంది ఈ సంవత్సరం? మాకు సంవత్సరం మొత్తం ఎదురు చూస్తూ ఉంటాం బతుకమ్మ పండుగ ఎప్పుడు వస్తుందా అని. కానీ బతుకమ్మ పండుగ రాగానే చాలా హ్యాపీగా. అంటే వచ్చే ముందు కొంచెం వర్షం పడింది కదా, మీరు ఏమైనా డిసప్పాయింట్ ఫీల్ అయ్యారా? వచ్చే ముందు కొంచెం వర్షం పడింది కదా, మీరు ఏమైనా డిసప్పాయింట్ ఫీల్ అయ్యారా? తడిచిపోయినా, మొత్తం తడిచిపోయినా కానీ మన బతుకమ్మ మాత్రం మనం ఆడాలంటారు. ఎలా అనిపిస్తుంది మరి సంవత్సరం? వర్షంలో కూడా ఆడుకోవాలని అనిపిస్తుంది. చాలా ఎంజాయ్మెంట్గా ఉన్నాం. మీరు అత్త వాళ్ళ ఇంటికి వచ్చారా లేకపోతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారా? మాది ఇక్కడే అత్తగారి అమ్మగారి. మరి అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్తున్నారు? అక్కడ ఎట్లా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నారు? చందల బతుకమ్మకి వెళ్తాం. సద్దుల బతుకమ్మకి అత్త వాళ్ళ ఇంటి దగ్గర, చందల బతుకమ్మకి అమ్మ వాళ్ళ ఇంటి. మా కోసం, మా ప్రేక్షకుల కోసం ఒక పాట పాడండి. మా కోసం, మా ప్రేక్షకుల కోసం ఒక పాట పాడండి. పాట ఒక్కేసి పువ్వేసి చందమామ